ఓం శ్రీ మాత్రే నమః. డిసెంబర్ 16వ తేదీ శ్రీ శోభకృతు నామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం శరత్ ఋతువు శనివారం. తిథి చవితి. రాత్రి 10:57 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ. ఉదయం 9:31 వరకు. అమృతకాలం రాత్రి 10:20 నుంచి 11:50 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 1:17 నుంచి 2:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:33 నుంచి 8:02 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:33. సూర్యాస్తమయం సాయంత్రం 5:44. ఈ రోజు విశేషం మూలా కార్తె, చతుర్థి వ్రతం, ధను సంక్రమణం. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ మార్గశిర మాసంలో విష్ణు సహస్రనామ పఠనం అనంత కోటి పుణ్య ఫలితాలను అందిస్తుంది. అలాగే ఈ శనివారం రోజున హనుమాన్ చాలీసా చదవడం వల్ల హనుమంతుడి అనుగ్రహం మనపై ఉంటుంది. శనివారం రోజు హనుమంతుడిని ఎవరైతే పూజిస్తారో వాళ్లకు ఉన్న బాధలు, కష్టాలు సులభంగా, శని దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ రోజు ఉదయాన్నే స్నానం చేసి కొబ్బరికాయ తీసుకుని హనుమంతుని ఆలయానికి వెళ్లి భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజిస్తే శుభ ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఈ చవితి రోజు వినాయకుడిని పూజించినా ప్రార్థించిన విశేష పుణ్య ఫలితం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు ప్రణాళికలతో చేసే పనులు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. కాలం సహకరిస్తుంది. ధైర్యంగా పనులు పూర్తి చేయండి. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపార రీత్యా మిశ్రమ ఫలం. ఆనందించే అంశం ఉంది. అపోహలు తొలగుతాయి. కొన్ని సమస్యలకు సమాధానం దొరుకుతుంది. ఆవేశపరిచే వారుంటారు. శాంతంగా మాట్లాడాలి. ఓర్పుతో సాగితే ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది. చేపట్టిన పనుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండడం మేలు. ముఖ్య పనులు సజావుగా పూర్తి చేస్తారు. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. వాహన యోగం ఉంది. వ్యాపారాలు అంచనాల మేరకు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని బాధ్యతలు నెత్తిన పడతాయి. కళారంగం వారి యత్నాలు ముందుకు సాగుతాయి. పట్టుదలతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఒత్తిడిని అధిగమిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బుద్ధి బలం చురుగ్గా పనిచేస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. చేపట్టిన పనులను పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా బాగుంటుంది. అదృష్ట ప్రాప్తి కలుగుతుంది. కష్టపడి అంకిత భావంతో పనిచేస్తే మంచి లాభాలు పొందుతారు. గ్రహాల స్థానాలు మీకు అనుకూలంగా ఉంటాయి. రోజువారీ కార్యకలాపాలతో పాటు ఆత్మ పరిశీలనలో కొంత సమయం గడపండి. ప్రేమ జీవితంలో ఏదైనా పాత ప్రతికూల విషయం హఠాత్తుగా తెరపైకి వస్తే మీ సంబంధాలు చెడిపోవచ్చు. మీ ప్రవర్తనను జాగ్రత్తగా ఉంచుకోవాలి. వ్యాపారులు ఈరోజు తమ ప్రణాళికలను అమలు చేయడానికి ఇదే సరైన సమయం. మీ వ్యాపార కార్యకలాపాలు బాగా సాగుతాయి. దుర్గా ధ్యానం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారి శ్రమ ఫలిస్తుంది. అధికార బలం పెరుగుతుంది. ఉద్యోగంలో గుర్తింపు, ఆర్థికంగా వెసులుబాటు ఉంటాయి. వ్యాపార బలం మిశ్రమంగా ఉంటుంది. పట్టుదలతో ముందుకు సాగండి. కొందరి వల్ల మేలు జరుగుతుంది. స్వయం కృషితోనే అభివృద్ధి సాధ్యం. కాలం కొంత వ్యతిరేకంగా ఉన్నందువల్ల సంయమనం పాటించండి. శ్రమకు తగిన ఫలితం చేకూరుతుంది. సంతోషాన్ని కలిగించే వార్త వింటారు. శుభకాలం. కీలకమైన పనుల విషయంలో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. కొన్ని వివాదాలను అత్యంత నైపుణ్యంతో పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. పారిశ్రామిక వర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. అభిష్టాలు ఫలిస్తాయి. మీకు నచ్చిన తీరులో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మీకు మద్దతునిచ్చేవారు పెరుగుతారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఉన్నత స్థితి దక్కవచ్చు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. అధికారుల సహకారం అందుతుంది. కొందరు ప్రత్యేక వ్యక్తులను కలవచ్చు. మీ సమావేశం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కోర్టుకు సంబంధించిన ఏదైనా వివాదాస్పద విషయాల్లో మీకు అనుకూలమైన తీర్పు రావచ్చు. కాబట్టి మీ సన్నాహాలను బలంగా ఉంచుకోండి. మీ స్వభావం కారణంగా కొందరు ఈ రోజు మిమ్మల్ని ఉపయోగించుకోవచ్చు. భావోద్వేగాలు మీ పనిని ఆధిపత్యం చేయనివ్వవద్దు. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో మరింత కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ సేవతో అనుబంధం ఉన్న వ్యక్తులు తమ పనిని సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. ఈశ్వర స్తుతి శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు బంధుమిత్రులతో కలిసి కీలక పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. శుభప్రదంగా మొదలవుతుంది. ఆలోచనల్లో స్పష్టత అవసరం. గందరగోళ స్థితికి దూరంగా ఉండాలి. ఎదుగుదలకు అవసరమైన పనులు మొదలు పెట్టాలి. వ్యాపార నష్టం రాకుండా చూడాలి. మొహమాటం వల్ల ఆర్థిక నష్టం జరగవచ్చు. ఇంట్లో వారితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. అప్పుల బాధల నుంచి కొంతవరకు బయటపడతారు.
ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఒత్తిడిని జయించి ముందుకు సాగుతారు. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. పలుకుబడి మరింతగా పెరుగుతుంది. రాజకీయ వర్గాలకు శుభవార్తలు వింటారు. ప్రారంభించిన పనిని పూర్తి చేయగలుగుతారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. మొహమాటాలతో ఖర్చులు పెరుగుతాయి. మీకు అప్పగించిన పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. ఈరోజు మతపరమైన సామాజిక కార్యక్రమాలలో తమ ప్రత్యేక సహాయాన్ని అందజేస్తారు. ఈరోజు మీ పనులన్నీ ఉత్సాహంగా పూర్తి చేస్తారు. మీ పరిచయాల పరిధి కూడా పెరుగుతుంది. పిల్లల సమస్యలపై దృష్టి సారించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలి. మీ పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. దీని కారణంగా ఒత్తిడికి గురై తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు. విద్యార్థులు ఈరోజు తప్పుడు పనులు చేయకుండా విద్యపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. రియల్ ఎస్టేట్కు సంబంధించిన వ్యక్తులు ఈరోజు మంచి లాభాలు పొందుతారు. మీ వైవాహిక జీవితంలో అనుబంధం మధురంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే గ్యాస్ ఉత్పత్తి చేసే వస్తువులను తినవద్దు. ఇష్టదైవ స్మరణతో శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు కీలక విషయాల్లో ఆలోచించి అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది. మనోబలం అవసరం. ఉద్యోగపరంగా ఒడిదుడుకులు ఉంటాయి. సమయస్ఫూర్తితో సమస్యలు తొలగుతాయి. అధికార లాభం సూచితం. భారీ లక్ష్యాలతో ముందడుగు వేయాలి. వ్యాపారంలో సమస్య రాకుండా జాగ్రత్త పడాలి. సమిష్టి నిర్ణయాలతో మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అధిక శ్రమ పడాల్సి ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో శుభవార్తలు వింటారు. రాజకీయవేత్తలు విదేశీ పర్యటనలు చేస్తారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. అనుకోకుండా కొన్ని ఖర్చులు ముందుకు రావచ్చు. బరువు బాధ్యతలు పెరిగినా కార్యనిర్వహణపై మనసు నిలుపుతారు. మీ రంగాల్లో గొప్ప విజయాలు సాధిస్తారు. అనేక శుభయోగాలు ఉన్నాయి. పదునైన ఆలోచన విధానంతో అనుకున్నది సాధిస్తారు. మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ధనలాభం సూచితం. అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వచ్చిన అవకాశం చేజారకుండా చూసుకోవాలి. కొందరు అనుభవం ఉన్న వ్యక్తులను కలుస్తారు. వీరి ఆహ్లాదకరమైన సంభాషణ మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ పిల్లలతో కోపంతో కాకుండా స్నేహపూర్వకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏ పనిలో ఏ సమస్య వచ్చినా కుటుంబంలోని పెద్దవారి సలహా తీసుకోవడం మేలు చేస్తుంది. వ్యాపారస్తులు తమ కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. సూర్యారాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు ప్రారంభించిన ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉత్తమ కాలం నడుస్తోంది. అన్ని విధాలా మేలు చేకూరుతుంది. ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది. పెద్దల ఆశీర్వచనం ఉంటుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇంట్లో వారిని సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. ఏది ప్రారంభించినా కలిసి వస్తుంది. ప్రేమానురాగాలు లభిస్తాయి. వ్యాపారం శుభప్రదంగా ఉంటుంది. అనవసరపు ధన వ్యయం చేసే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. రాబడి సంతృప్తినిస్తుంది. ఇంటి నిర్మాణ యత్నాలు సానుకూలంగా సాగుతాయి. వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి. ఒప్పందాలలో జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు పనిభారం తప్పదు. విశేషమైన అభివృద్ధి ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఏ పని ప్రారంభించినా త్వరగా పూర్తవుతుంది. సంతృప్తికర ఫలితాలను పొందుతారు. అద్భుతమైన విజయాలు సాధిస్తారు. మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ముఖ్య విషయాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. చైతన్యవంతమైన ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు. మీరు ఇంట్లో ఏ శుభకార్యమైనా ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులతో కాసేపు సరదాగా గడుపుతారు. లక్ష్యాలకు చేరువవుతారు. లక్ష్మీ ధ్యానం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పని ప్రారంభించండి. విజయం లభిస్తుంది. ఉద్యోగపరంగా పదవీ యోగం సూచిస్తుంది. తోటివారి ప్రశంసలు లభిస్తాయి. మీ శ్రమ ఫలిస్తుంది. ఆశయం నెరవేరుతుంది. కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకునే కాలం ఇది. వ్యాపారంలో జాగ్రత్త. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరుల సహకారంతో ఆశించిన ఫలితాలను అందుకుంటారు. వాహన యోగం గోచరిస్తుంది. ఉద్యోగాలలో మంచి గుర్తింపు వస్తుంది. కళాకారులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. మీ రంగాల్లో ఆచితూచి ముందుకు సాగాలి. గత అనుభవంతో పనిచేస్తే మేలు జరుగుతుంది. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. తొందరపాటుతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. శ్రమ పెరుగుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. అనవసరపు విషయాల్లో తలదూర్చకండి.
మొహమాటాన్ని దరిచేరనీయకండి. మిత్రుల సూచనలు మేలు చేస్తాయి. ఆత్మబలంతో పనిచేయండి. ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. ఈరోజు కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. మీకు ఖర్చుతో పాటు ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. వ్యాపారవేత్తలు ఈరోజు కొన్ని కొత్త పరిచయాలను ఏర్పరచుకొని ప్రయోజనాలను పొందుతారు. ఏవైనా ప్రతికూల ఫలితాలు ఎదురైనప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఫీల్డ్లో అకస్మాత్తుగా కొత్త ఆర్డర్ను పొందడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు తీరుతాయి. విష్ణు ఆరాధన శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట ఫలాలు అందుతాయి. అద్భుతమైన కార్యసిద్ధి ఉంటుంది. ఉద్యోగంలో గౌరవం లభిస్తుంది. దగ్గర వారి వలన కలిసి వస్తుంది. వ్యాపారం చాలా బాగుంటుంది. ధనలాభం పెరుగుతుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. జీవితంలో పైకి వచ్చే అంశాలు చాలా ఉన్నాయి. ఒక క్రమ పద్ధతిలో ముందుకు సాగండి. పట్టుదలతో కుటుంబ సభ్యుల సలహాలతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు, కళాకారులకు అందిన అవకాశాలు దక్కించుకుంటారు. శుభప్రద యోగాలు ఉన్నాయి. మీ రంగాల్లో గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థితికి ఎదుగుతారు. వ్యాపారులకు శుభకాలం నడుస్తుంది. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసరపు విషయాల గురించి అతిగా ఆలోచించకండి. ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంట్లో, కార్యాలయంలో మంచి సమన్వయాన్ని కొనసాగించగలుగుతారు. మీ ఇంటి నిర్వహణ లేదా మరమ్మతులకు సంబంధించిన కొన్ని ప్రణాళికలు పెద్దలతో తయారు చేయబడతాయి. ఇంట్లో ఎక్కువ క్రమశిక్షణ పాటించడం వల్ల కుటుంబ సభ్యులకు ఇబ్బంది ఏర్పడుతుంది. మార్కెటింగ్, మీడియాకు సంబంధించిన రంగంలో మరింత శ్రద్ధ అవసరం. మీ వైవాహిక సంబంధాలు మధురంగా ఉంటాయి. విమర్శకుల మాటలను పట్టించుకోకండి. దుర్గాదేవిని స్మరిస్తే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు ఒత్తిడిని అధిగమించి చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. కార్యసిద్ధి ఉంటుంది. అదృష్ట యోగాన్ని అందుకుంటారు. ఆత్మస్థైర్యం తగ్గకుండా పట్టు విడుపులతో పనులను పూర్తి చేయండి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. వ్యాపార రీత్యా మిశ్రమ ఫలితం గోచరిస్తుంది. వివాదాల జోలికి పోవద్దు. విజయం లభిస్తుంది. ముఖ్యమైన విషయంలో ఆర్థిక సాయం లభిస్తుంది. చేపట్టిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మార్పులు ఉంటాయి. రాజకీయ వర్గాలకు చికాకులు తప్పకపోవచ్చు. మనసు పెట్టి చేసే పనులన్నీ విజయవంతమవుతాయి. వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ధనయోగం ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది. సకాలంలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఒక విషయంలో అందరినీ ఆకట్టుకుంటారు. విఘ్నాలను కలిగించేవారు పక్కనే ఉంటారు. ఈరోజు ఇతరులపై ఎక్కువగా ఆధారపడకండి. మీ సామర్థ్యాన్ని నమ్ముకోవాలి. స్నేహితునితో ఆకస్మిక సమావేశం మీ మనస్సును ఆహ్లాదపరుస్తుంది. భూమి, ఆస్తికి సంబంధించిన రంగాల్లో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో వాతావరణం బాగుంటుంది. డిప్రెషన్, ఒత్తిడిని నివారించడానికి ధ్యానం, యోగా సహాయం తీసుకోవాలి. సూర్య నమస్కారంతో మానసిక శక్తి పెరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి సర్వోత్తమ కాలం. ఏ పని చేసినా విజయం వరిస్తుంది. మంచి పనులతో బంగారు భవిష్యత్తును సొంతం చేసుకోండి. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తవుతాయి. సందేహించకుండా లక్ష్యాన్ని సాధించండి. మిత్రుల ద్వారా లాభపడతారు. ఉత్సాహంగా కుటుంబ సభ్యుల సహకారంతో విజయాలను అందుకుంటారు. పలు మార్గాల్లో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగ రీత్యా స్థిరత్వం వస్తుంది. వ్యాపారం బాగుంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి, వ్యాపార రంగాల్లోని వారికి ఆర్థికంగా శుభకాలం నడుస్తుంది. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి. కార్యసిద్ధి ఉంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ రంగాలలో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆశయ సాధనలో సఫలీకృతులవుతారు. వ్యాపారంలో ఆర్థిక లాభం పొందుతారు. ఉత్సాహంతో ముందుకు సాగండి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ఏదైనా సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. అనైతిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. లేకుంటే మీ ఇమేజ్ దెబ్బతింటుంది. దీంతో మీరు పూర్తి అంకిత భావంతో మీ పనిపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంటి పెద్దల ప్రేమాభిమానాలు, ఆశీస్సులు కూడా మీ వెంటే ఉంటాయి. ఆర్థిక విషయాల్లో తోబుట్టువులతో కొంత విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఈరోజు ఎక్కువ పని ఉంటుంది. మీ శ్రమకు తగిన ఫలితాలను పొందుతారు. కార్యక్రమాలను చేపడతారు. ఇష్టదైవ స్మరణ మంచిది.
మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారు అవసరానికి తగిన సాయం అందుకుంటారు. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండండి. ఇబ్బందులు కనపడుతున్నాయి. ఆలోచనల్లో గందరగోళ స్థితి లేకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో ఓర్పు అవసరం. తెలియని వ్యక్తులతో చనువుగా సంభాషించవద్దు. అపార్థాలకు అవకాశం ఉంది. కాలం సహకరించడం లేదు. మిత్రుల సలహా తీసుకోండి. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల బాధ్యతలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తారు. ఆత్మవిశ్వాసం కలిగించే శుభవార్తను వింటారు. రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్లకు కొంత అనుకూలమైన సమయం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. కృషికి తగ్గ ఫలితాలు ఉన్నాయి. చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి. కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి విశేషమైన ఫలితాలను అందుకుంటారు. ముఖ్య విషయాల్లో ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి. మీ మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల ఆదరాభిమానాలు ఉంటాయి. ఏ నిర్ణయం తీసుకున్నా సరైన ఫలితాలు వస్తాయి. మీ ఆలోచనలు ఆచరణలో పెట్టడం వల్ల మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. పొరుగు వారితో అపరిచితులతో వాగ్వాదానికి దిగకండి. వ్యాపారులకు మునుపటి పరిస్థితులు ఏర్పడతాయి. పిల్లలకు సంబంధించిన ఏదైనా విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది. మీ ప్రతిభతో తోటివారిని ఆకట్టుకుంటారు. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మేలు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట యోగం ఉంది. ఆర్థికంగా లాభం ఉంటుంది. ఉద్యోగరీత్యా శ్రమ పెరుగుతుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ లక్ష్యాన్ని సాధించాలి. చంచలత్వంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ధర్మ మార్గంలో ముందుకు సాగాలి. కుటుంబ పరంగా అభివృద్ధి ఉంటుంది. స్వయంగా చేసే పనుల్లో త్వరగా పురోగతి ఉంటుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అవసరానికి డబ్బులు చేతికి అందుకుంటారు. మానసికంగా ధైర్యం కోల్పోకుండా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. వేడుకలకు హాజరవుతారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మరింత సంతోషకరంగా ఉంటుంది. రాజకీయ వర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. విజయ సిద్ధి ఉంది. ప్రారంభించిన పనిలో ఆశించిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు ఉన్నాయి. దైవ బలం సంపూర్ణంగా ఉంది. మతపరమైన సామాజిక పనుల్లో చాలా బిజీగా ఉంటారు. మీ విశ్వాసం పెరుగుతుంది. పెండింగ్లో ఉన్న బిల్లులను తిరిగి పొందవచ్చు. మీరు కుటుంబ ఏర్పాట్లతో పాటు ఇతర కార్యకలాపాలపై శ్రద్ధ చూపుతారు. విద్యార్థులు యువత చదువును వృత్తిని విస్మరించకుండా మరింత కష్టపడితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. వ్యాపారులు వ్యక్తిగత ఒత్తిడి కారణంగా వ్యాపారంలో ఎక్కువ శ్రద్ధ చూపలేరు. ఈరోజు కుటుంబ సభ్యులు ఇతరుల మద్దతును పొందుతారు. చంద్ర ఆరాధన శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారు శుభ ఫలితాలను అందుకుంటారు. మంచి జీవితం లభిస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. కాలం సహకరిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. నిండు మనస్సుతో చేసే పని అద్భుతమైన విజయాన్ని ఇస్తుంది. సమయస్ఫూర్తితో లాభపడతారు. ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది. సంకల్పం బలంగా ఉంటే ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. చేపట్టే పనుల్లో విజయాన్ని సొంతం చేసుకుని ఆర్థిక లాభాలు పొందుతారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. తోటి వారితో 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. అపార్థాలకు తావివ్వకండి. ఆచితూచి ఖర్చు పెట్టాలి. ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే అపకీర్తిని మూటగట్టుకుంటారు. ఆరోగ్యంపై ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడాలి. ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు. అనుకున్న సమయంలో లక్ష్యాలను చేరుకోవడానికి ఎక్కువగా కష్టపడాలి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మిశ్రమ ఫలితాలు పొందుతారు. కొన్ని పనుల్లో విజయం సాధించాలంటే మీ సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటుంది. కొంతకాలంగా సన్నిహిత సంబంధాలలో కొనసాగుతున్న వివాదం పెద్దల జోక్యంతో పరిష్కారమవుతుంది. అకస్మాత్తుగా కొన్ని విచారకరమైన వార్తలు వినడం వల్ల మీ మనస్సులో నిరాశ ఎదురవుతుంది. మీరు త్వరగా భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. మీ కుటుంబ పెద్దల సలహా మీకు ఉపయోగపడుతుంది. వ్యాపారంలో ప్రస్తుత పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. మీ ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆంజనేయ స్వామి దర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.